హాయ్ ఫ్రెండ్స్. జూన్ 25వ తేదీ చంద్రుడు గురువుతో మిథున రాశిలో ఉంటాడు. అలాగే మృగశిర నక్షత్రంలో ఉంటాడు. ఈ అద్భుతమైన అమావాస్య గడియలలో ధ్యానం చేయడం ద్వారా మీ సంకల్పం నెరవేరుతుంది. అమావాస్య రోజు ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత మరియు కొత్త ప్రారంభాలకు అవకాశం లభిస్తాయి. అమావాస్య చంద్రుని శక్తి కొత్త విషయాలను ప్రారంభించడానికి మరియు అంతర్గత ఆలోచనను పెంపొందించడానికి అనుకూలంగా ఉంటుంది. అమావాస్య ధ్యానం యొక్క ప్రయోజనాలు: మానసిక ప్రశాంతత. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. భావోద్వేగ సమతుల్యత. అమావాస్య రోజున ధ్యానం చేయడం వలన భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొత్త ప్రారంభాలు. అమావాస్య కొత్త విషయాలను ప్రారంభించడానికి మరియు కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి అనుకూలమైన సమయం. అంతర్గత ఆలోచనలు. ధ్యానం ద్వారా అంతర్గత ఆలోచనలు మరియు వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టవచ్చు. శక్తి స్థాయిలు. అమావాస్య రోజున ధ్యానం చేయడం వలన శక్తి స్థాయిలు పెరుగుతాయి మరియు రోజంతా చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. అమావాస్య ధ్యానం ఎలా చేయాలి? అమావాస్య రోజున ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మీ శ్వాసను దృష్టి పెట్టండి. మీ మనసులో వచ్చే ఆలోచనలను గమనించండి, కానీ వాటితో సంబంధం పెట్టుకోవద్దు. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ లక్ష్యాలు మరియు కోరికలను ఊహించుకోండి. మీరు ధ్యానం చేసిన తర్వాత ఆ అనుభూతిని ఆస్వాదించండి. మరి ఇంత అద్భుతమైన రోజు మీరు కూడా ధ్యానం చేసి ఆ అద్భుతమైన ఫలితాలను పొందండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.